చేసే కార్యక్రమం చేయండి. నిజంగా కూడా ఏమైనా తప్పులుంటే అవి తీసుకొచ్చి వాటిని వెలుగులోకి తీసుకురావడం మీ బాధ్యత. కానీ మీ ఆలోచన ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడ బాగుంటే చాలు ఈ రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే మేలు చేయాలి, మేలు జరగాలి అని చంద్రబాబు నాయుడు గారు భజన చేసే కార్యక్రమం ఏ విధంగా సమంజసమో ఒక్కసారి ఆ ఈనాడు పత్రికా యాజమాన్యం ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నా. నిజంగా ఎసైన్డ్ భూముల విషయంలో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో ఎసైన్డ్ భూముల విషయంలో ఆ రోజు అక్రమాలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి చెందినటువంటి ఆ రోజు అమరావతిలో దాదాపుగా 1100 ఎకరాల భూమిని మీకు దక్కదు అని చెప్పి ఆ రోజు పేదవాళ్ళని తప్పుదో పట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రైతుల్ని ఎస్ఐండ్ భూములు మీకు దక్కవని చెప్పి ఆ రోజు తప్పుదో పట్టించి మళ్ళా ఒక జీవో ఇచ్చి వాళ్ళ బినామీలకి దాదాపుగా 1336 మంది ఆ రోజు బినామీలకి ఆ ఎస్ఐండ్ భూములు కట్టబెట్టి మళ్ళీ ఆ ల్యాండ్స్ మళ్ళీ పూలింగ్లోకి తీసుకుంది చంద్రబాబు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అసైన్మెంట్ భూముల మీద వాళ్ళు ఏదన్నా ఒక మాట్లాడే వాళ్ళకి చిత్తశుద్ధి, వాళ్ళకి ఆ హక్కు ఉందా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. అది దాని మీద మీ అందరికీ తెలుసు, కేసు కూడా నడుస్తూ ఉంది. ఆ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. వీళ్ళు అసైన్మెంట్ గురించి, అసైన్మెంట్ భూముల గురించి ఈరోజు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. నిజంగా అసైన్మెంటు సమస్య ఈ రాష్ట్రంలో ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఆ రోజు రైతులందరూ కూడా భూమి ఉన్నా కానీ ఇబ్బంది పడే పరిస్థితి. భూమి ఏదన్నా కష్టం వస్తే ఏదన్నా ఒక అరెకరం భూమి అమ్ముకోవడానికో, పావు ఎకరం భూమి అమ్ముకోవడానికో లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో దాదాపుగా 1954 నుంచి, అంటే ఈ 70 సంవత్సరాల్లో అసైన్ చేసినటువంటి భూములన్నిటికీ కూడా అటువంటి పరిస్థితి కలిగిన పరిస్థితి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఏ రోజన్నా ఒక అరెకరం అమ్ముకోవాలంటే, ఏదన్నా ఒక కూతురు పెళ్ళి వచ్చిందో, కష్టం వచ్చిందో, ఏదైనా ఒక అరెకరం భూమి అమ్ముకోవాలంటే కాగితం మీద ఏదో రాసుకుని అమ్ముకుంటే ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడు నోటీస్ వస్తుందా అని చెప్పి ఒక భయం. మళ్ళా ఈ కొనుక్కున్న వాళ్ళు కూడా రాత్రిపూట నిద్ర పట్టిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా 70 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. అంటే పేదలకి ఎప్పుడు కూడా పేదలకి ఇచ్చినటువంటి ఆ భూమి విషయంలోనే ఈ 70 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులన్నీ కూడా మనం ఈ రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ వర్గాల ప్రజలందరికీ కూడా అలాట్ చేసేటటువంటి భూములు స్వతంత్ర సమరయోధులకు కానీ, అదేవిధంగా మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళందరికీ కూడా అలాట్ చేసిన భూములన్నీ కూడా వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత అమ్ముకునే అవకాశం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక్కళ్ళకే అటువంటి అవకాశం లేకుండా పోయింది ఈ చట్టం వల్ల. అంటే 1977 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి పిఓటి యాక్ట్ వల్ల, ఆ పిఓటి యాక్ట్ వల్ల భూమి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు లేవు. ఆ పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఎప్పుడు కూడా పేదవాళ్లే చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ఆ రోజు జరిగినటువంటి ఈ 70 సంవత్సరాల్లో పడినటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా ఒక అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాలకి ఆ అధ్యయన బృందాలను పంపించి ఆ రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులందరితో కూడా ఒక కమిటీ వేసి
ఆ కమిటీ ద్వారా అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాలకు పంపించి కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, అదేవిధంగా కేరళ రాష్ట్రం ఇవన్నీ కూడా ఆ చట్టాలన్నీ కూడా స్టడీ చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తీసుకొస్తే ఈరోజు ఒక దుగ్ధతో నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏదైనా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ గత ప్రభుత్వానికి కానీ ఒక స్వార్థం ఉంటే ఒరిజినల్ ఎస్ఐనికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ హక్కులు సంక్రమించాలని చెప్పి చట్టం చేసేవాళ్ళు కాదు. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో మీరు అమరావతిలో చేసిన విధంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి హక్కులు సంక్రమించే విధంగా చేసేవాళ్లే కానీ ఏ స్వార్థం లేకుండా నిరుపేదలకి న్యాయం జరగాలి అనే ఒక ఆలోచనతోటి ఆ చట్టాన్ని తీసుకొస్తే ఈరోజు ఎల్లో మీడియా ఒక దుఃఖతో ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మనందరం కూడా ఒక్కసారి గత పరిస్థితులు ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 2016 సంవత్సరంలో 22A దాదాపుగా 2,06,171 ఎకరాలని 22A పెట్టి ఈ రాష్ట్ర ప్రజలందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజు ఆ 22A పెట్టి రైతులందరూ కూడా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి మళ్ళీ కూడా క్లియరెన్స్ తెచ్చి పైరువీలు చేసుకుని ఆ రోజు చేసే పరిస్థితుల నుంచి ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా విముక్తి చేస్తే ఈరోజు ఒక దుగ్ధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కండిషన్ పట్ట షరతులతో కూడినటువంటి ఆ పట్టాలు దాదాపుగా 22,000 మంది రైతులకి 22,000 మంది రైతులకి ఆ షరతులతో కూడినటువంటి పట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటే 35,000 ఎకరాల భూమిని ఆ నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఈరోజు మేలు చేస్తే వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసే కార్యక్రమాన్ని వీళ్ళు ఈరోజు చేసే కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గిరిజన సోదరులకి దాదాపుగా 2,83,000 ఎకరాలకి గిరిజన సోదరులకి హక్కులు ఇస్తే ఆ గిరిజన సోదరులను కూడా ఈరోజు రోడ్డును పడేసే కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు కానీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ల మీద కానీ ఆలోచన చేసి అక్టోబర్ 27వ తారీఖున ఒక గెజిట్ని ఇష్యూ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే ఈరోజు ఎంతో దుగ్ధతో ఎంతో వాళ్ళ యొక్క కుటిల మనస్తత్వానికి అర్థం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. అంటే అమ్మఒడి ఇవ్వాలి, అమ్మఒడి మొత్తం అందరికి ఇంట్లో అందరికీ కూడా అమ్మఒడి ఇచ్చేస్తానన్నారు. లేకపోతే అందరికీ 50 సంవత్సరాలకి మహిళలందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నారు. వీటిలన్నిటి కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి. ఆయన ఎంతసేపు కూడా ఈ రాష్ట్ర పేద ప్రజలకి ఏ రోజు కూడా మంచి పరిపాలన అందించే పరిస్థితులు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అదేవిధంగా ఈరోజు కూడా ఒక్కసారి ఏదో అమరావతి వెళ్ళిపోయి లేకపోతే పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో ఏదో చేసేస్తున్నానని ఆ రోజు ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అంతా కూడా సింగపూర్గా మార్చేస్తానని చెప్పేవాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పేద ప్రజల యొక్క పరిపాలన ఇందాక ఆ ఈనాడు పేపర్లో రాశారు. వైసీపీ పెత్తందారులకి కట్టబెట్టేందుకు వైసీపీలో పెత్తందారులు అందరూ కూడా పేదవాళ్ళే. ఆ విషయాన్ని ఈనాడు యాజమాన్యం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా
అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో 1954 ముందు అసైన్ అయిన ల్యాండ్స్ అన్నిటికీ కూడా చట్టంలో ఎక్కడ కూడా కండిషన్ లేదు, వాళ్ళు అమ్ముకోవచ్చు. 1954 తర్వాత ఈ 70 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా అసైన్మెంట్ జరుగుతూనే ఉంది. ఈ అసైన్మెంట్ జరిగే విషయంలో అందరూ కూడా ఇబ్బందులు పడి కనీసం ఎక్కడ కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే వ్యవసాయం చేసుకుని జీవించటం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఈ వ్యవసాయం ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కానీ ఏదైనా ఒక ఇంటి అవసరాలకు వచ్చే పరిస్థితుల్లో కానీ 1954 తర్వాత అసైన్ చేసినటువంటి భూముల్ని అమ్ముకునే పరిస్థితి లేదు. కానీ ఇంకొక విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1954 ముందు కూడా అసైన్ చేసినటువంటి ల్యాండ్స్ని కూడా 22లో ఏలో పెట్టి వాళ్ళ ఈ రైతులందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. కానీ ఈరోజు ఈ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా అంతకుముందు నిజంగా కూడా ఈ పేద రైతులందరి గురించి నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుని 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పి చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చిన్న రైతులు అసైన్ చేసినటువంటి రైతులు అంటే 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అసైన్ చేస్తారు, వాళ్ళు ఏ రోజు కూడా గుర్తు రాలేదు. ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఆయనకి ఒక దుగ్ధ అనమాట. అంటే ఆయనకి ఎంతసేపు కూడా ఆయనకి నచ్చిన వాళ్ళకి దోచిపెట్టాలి, ఆయనకి అంటే ఈనాడు పత్రిక యొక్క ఆలోచన కూడా అదే, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి దోచిపెట్టాలి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈ భూములు కట్టబెట్టాలి. ఆ అమరావతిలో ఏ విధంగా వీళ్ళ బినామీలకి ఈ అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా కట్టబెట్టారో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా కట్టబెట్టాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఒక చర్చకి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి పేద ప్రజలకి న్యాయం జరిగినటువంటి ఆ జీవోని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ఆ పత్రికే సూచిస్తారనమాట. అంటే ఎంతమందికి ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది అని ఏ రోజు కూడా ఆలోచన చేయరా మీరు? పత్రిక అంటే 4th ఎస్టేట్ అంటే పత్రిక యొక్క ఎప్పుడు కూడా వాళ్ళ రోల్ ఎలా ఉండాలంటే ఈ సమాజానికి మంచి జరిగే విధంగా, ప్రభుత్వాలు కనుక ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపించే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా చేయటం ఎంతో దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంటే వీళ్ళందరూ కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి, పైరవీకారులకి అవకాశం ఇవ్వచ్చు. మళ్ళీ ఈరోజు అధికారులు కూడా బ్లేమ్ చేస్తూ ఉన్నారు. అధికారులు ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బందులు, ఆ రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చి ఈ కార్యక్రమం జరిగేటట్టు చేస్తే ఈరోజు సీనియర్ అధికారులు కూడా వాళ్ళు లబ్ధి పొందారని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ విధంగా జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఈ మాయ మాటలు చెప్పి వాగ్దానాలు చేసి మనం ఎందుకు మోసపోయామని ఒక నెల రోజులు తిరక్క ముందే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత బాధపడతా ఉన్నారో ఈరోజు ఈ గ్రామాల్లో కానీ ప్రజల్లోకి వెళ్తూ ఉంటే అర్థమవుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ అసైన్మెంట్ చేసినటువంటి భూముల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి. అసైన్మెంట్ చేసినటువంటి రైతు పేరు కానీ క్షేత్రస్థాయిలో ఆ రికార్డ్స్ చూస్తే ఒకళ్ళు కొనుక్కుని ఉంటారు, అసైన్మెంట్ ఏమో ఒకళ్ళకి చేసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత, ఒక అధ్యయనం చేసిన తర్వాత, అంటే తమిళనాడులో కానీ కేరళలో కానీ ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ఎంత స్టడీ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయంతో ఈ రాష్ట్రంలో చిన్న రైతులు అంటే అసైన్మెంటు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తూ హక్కుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎంతో కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ,
ఈ రాష్ట్రంలో ఒక అరాచకత్వాన్ని ప్రేరేపిస్తూ ప్రతిరోజు కూడా దాడులు చేస్తూ చట్టానికి ఆ రోజు అసలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. ఆ పరిపాలన చేస్తూ గతంలో చేసినటువంటి మంచిని కూడా ఈరోజు చెడుగా చూపించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేరళలో అయితే అసైన్ చేసిన తర్వాత 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చి వాళ్ళు అమ్ముకునే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకునే హక్కులు వాళ్ళకి అక్కడ చట్టం చేశారు. అదేవిధంగా ఒకవేళ కర్ణాటకలో ఏదైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారి పర్మిషన్తో 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అమ్ముకునే హక్కు కూడా ఇచ్చారు. అదేవిధంగా తమిళనాడులో 10 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. ఇది ఈ రాష్ట్రంలో ఏదో ఒక స్వార్థంతోనో లేకపోతే ఇంకొక ఆలోచనతో చేసిన పని కాదు. దేశంలో అన్ని రాష్ట్రాలని యొక్క ఉన్న పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ఒక పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆ రోజు మంచి జరిగింది అనే ఆలోచన చేశారు. ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ నిర్ణయం తీసుకుంటే దాదాపుగా 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు సంబంధించిన 27,41,698 మందికి మేలు జరిగిన కార్యక్రమాన్ని ఈరోజు ఇంకొక వాళ్ళ యొక్క ప్రచారం ఒక దుష్ప్రచారం ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏ రోజన్నా కానీ 1 సెంటు భూమి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయా? ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో దాదాపుగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా గత ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 20 సంవత్సరాల తర్వాత ఆ అమ్ముకునే హక్కు ప్రజలకు ఇచ్చారు. 20 సంవత్సరాలు ముందున్నటువంటి 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ కూడా 20 సంవత్సరాల తర్వాత వెంటనే ఎక్కడికి కూడా తిరగకుండా ఏ ప్రభుత్వ ఆఫీసుకి కూడా తిరిగి పైరువీలు చేసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యే కార్యక్రమం కూడా జరిగింది. అదేవిధంగా చుక్కల భూములు అని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఒక వ్యాపారంగా చేశారు. ఆ రోజు ఆ చుక్కల భూముల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక నిర్ణయంతో ఆ చుక్కల భూములన్నిటికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించిన పరిస్థితులన్నీ కూడా మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్రంలో అరాచకం అంటే దాడులు చేస్తూ ఇచ్చిన హామీల్ని మరుస్తూ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు చేయకుండా గత ప్రభుత్వంలో మేలు చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ఏదో అక్రమాలు జరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోయినాయి అని ఏదో ఎత్తి చూపుతూ ఈరోజు రాష్ట్రంలో ఒక తప్పుదావ పట్టించేటటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి పత్రికలకు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే మీరిచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను చెడుగా చూపే కార్యక్రమాలు దయచేసి చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా
తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో మంచి చేసింది 5 సంవత్సరాల్లో నేరుగా ఎక్కడో కూడా కులం చూడకుండా మతం చూడకుండా ఎక్కడ కూడా లంచాలకి తావు లేకుండా పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు బాధపడతా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏదో అది మంచి చేసేస్తాం ఇది మంచి చేసేస్తామని ప్రజల్ని మోసం చేసిన పరిస్థితులన్నీ ఇప్పటికే నెల తిరక్కముందే ఈ ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేద ప్రజలందరికీ కూడా మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నారు, గుర్తు చేసుకుంటా ఉన్నారు. మనం మోసపోయని చెప్పి బాధపడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా మీరు ఇళ్ల పట్టాలు 1 సెంటు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వకపోగా అమరావతిలో 50,000 ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే కూడా కోర్టుకెళ్ళి వాటిలన్నిటిని కూడా ఆపించిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. తప్పకుండా కూడా మీకు ఎందుకంటే అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి. మీరు మోసం చేసి ఆ అసైన్మెంట్ భూములు ఏ విధంగా లాక్కున్నారో ఒక పేద ప్రజలకు ఒక ఇళ్ల స్థలం కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. తప్పకుండా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో మీ అందరికీ కూడా బుద్ధి చెప్తారు. మీ అందరూ కూడా ఎవరైతే అబద్ధాలు చెప్పినట్టు వాగ్దానాలు చెప్పి మీరు ప్రజల్లో గెలిచి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో మీ అందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాన్ని ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి ఈ పేద వర్గాలు రైతులు ఎప్పుడు కూడా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని మీ దుష్ప్రచారం చేసినంత మాత్రాన ఏదో మర్చిపోతారనుకుంటే అది పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.